రాష్ట్ర రాజధాని తెలుగు ప్రజల కళ పోలవరం ప్రాజెక్టును అంధకారంలోకి తొక్కిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి చెందుతుందన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయన్నారు. 2026 బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా భూతు పురాణాలు ఆపడం లేదని, ఇది కొనసాగితే చూస్తూ ఊరుకోమన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఎద్దేవా చేశారు. ఈ కొత్తగా వచ్చిన యువత కూడా తెలియాలి, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు 2020 నాటికి ఆయన ముఖ్యమంత్రి ఉండగా 99లో విజన్ తయారు చేస్తారు. ఆ రోజున మీ అందరికీ తెలుసు. 99 నాటి ముఖ్యమంత్రి ఉండగా 2020 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం ఈ రాష్ట్రాన్ని అని చెప్పి ఒక విజన్ తయారు చేయడం జరిగింది. ఆయన ఆ 2020 నాటికంటే 20 అయిపోయింది. ఈరోజు 26లో ఉన్నాం మనం. 6 సంవత్సరాలు ఎక్స్ట్రా అయింది. కానీ అది మనం సాధించకపోవడం కారణం ఏంటంటే కంటిన్యూగా ముఖ్యమంత్రిగా లేరు ఆయన. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు పునాదులు వేసి ఆ రోజు తయారు చేస్తే ఆ రోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అది రాష్ట్రం విడిపోయినా కంటిన్యూ ఉన్నప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే 2020కి స్వర్ణాంతం సాధించేవాళ్ళం. అంటే ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రం అయి ఉండేది. కానీ మీకు అనేక కారణాల వల్ల రాష్ట్రం మంది 2 ముక్కలకి విడిపోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విడిపోయిన రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలని ఆ రోజు పట్టం కట్టారు. మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు 2014లో. ఆ రోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలి, విడిపోయిన తర్వాత దానికి కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మీ అందరూ తెలుసు. ఆ రోజున మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ రోజు ప్రజలకు అనేక మాయమాటలు చెప్పి ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మీ అందరూ తెలుసు. ఆ రోజు ఆయన వేసిన పునాదులు కానీ ఈ రాష్ట్రానికి ఒక పక్కన రాజధాని పోలవరం అన్ని జిల్లాలు సమాన అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీసుకెళ్లాలని చేసిన పునాదులన్నీ కూడా చిన్నభిన్నం అయిపోయినాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అభివృద్ధి పక్కన పెడేశాడు. అవినీతి పాలన, అరాచక పాలన. ఎవరైనా ప్రశ్నిస్తే, తప్పు జరిగిందని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, భయపెట్టడం, బెదిరించడం, కేసులు పెట్టడం. అయ్యే కాకుండా బూతులు తిట్టడం కూడా. ఇది అందరూ అనుకున్నామండి. ప్రజలందరూ కూడా ఇదేం ప్రభుత్వం, బూతుల ప్రభుత్వంలా ఉందని చెప్పి ప్రజలు మాట్లాడిన మాట, నేను మాట్లాడే మాట కాదు, ఇది ప్రజలు మాట్లాడిన మాట. ఆ రోజు మీకు కూడా తెలుసు ఇదేంటి బూతులు తిడుతున్నారు, ఇదేంటి ఇలా చేస్తున్నారని చెప్పి ఏదైనా ప్రశ్నిస్తే మీ పాత్రికేయుల మీద కూడా లారీలు పెట్టి తొక్కిచ్చేస్తామని కూడా మాట్లాడి ఉన్నాయి శాసనసభ్యులు చాలామంది. మిమ్మల్ని కూడా ప్రశ్నిద్దామని చెప్పారు. మీరు కూడా భయపడిపోయారు. ఆ రోజున ప్రజలు భయపడిపోయారు, పాత్రికేయులు భయపడిపోయారు, మీడియా సోదరులు భయపడిపోయారు. ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూస్తారు మీరందరూ. మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఈ కూటమి ప్రభుత్వం రావాలి అని చెప్పి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఆ రోజు మీరు ఏం చేస్తారండి? అప్పుల పాలు చేస్తారు ఈ రాష్ట్రాన్ని. అలాంటి అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని మీరు 3 రాజధాని 3 ముక్కలు చేసిన రాష్ట్రాన్ని ఈ రోజున 3 అంశాల మీద ముందుకెళ్తుంది. ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచాలి, ఆర్థిక వనరులన్నీ కూడా సమకూర్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచాలి, ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి 3 అంశాల మీద ముందుకెళ్తుంది ఈ రోజున. ఆ రోజు కూడా ఆదాయం ఉందండి, మీరు దోచుకున్నారు, వనరులన్నీ దోచుకున్నారు. ఆ రోజున ఆ వనరులు దోచుకునేటప్పుడు మాట్లాడితే కేసులు పెట్టారు, భయపెట్టారు, బూతులు తిట్టారు మా అందరినీ కూడా. ఈరోజు ఈ ప్రభుత్వం రాగానే ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులు ఉన్నా సంక్షేమం పక్కన ఇచ్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే ప్రజలు చెప్పిన మాట నేను చెప్పే మాట కదండి, ఇది మంచి ప్రభుత్వం సంవత్సరంలోనే అన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. సంవత్సరంలోనే మంచి ప్రభుత్వం అన్నారండి.
ఈరోజు 20 నెలల పాలన వస్తుంది, ఇంకా 2 సంవత్సరాలు పూర్తవలేదు. 20 నెలల పాలనలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇంత కష్టకాలంలో ఈ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక పక్కన సంక్షేమం, అభివృద్ధి, అన్ని జిల్లాలు సమాన అభివృద్ధి, ఒక పక్కన రాజధాని పోలవరం డెవలప్ చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వాన్ని కూడా సంతోషిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రజలు చెప్పే మాట, నేను చెప్పే మాట కాదు. ప్రజల మాటగా మీకు చెప్తున్నా. ఈ రోజున ప్రజలందరూ సంతోషిస్తున్నారు ఈ బడ్జెట్ని చూసి. ఆ రోజు మీరు ఏం చేస్తారండి? ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తే దారి మళ్లించారు. మీరు అందరూ కూడా వాళ్ళకి ఉపయోగించలేదు, మీరు దారి మళ్లించారు. ఎస్సీ ఈరోజు గణాంకాలతో ఇస్తున్నాం. ఈ రోజున ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. పాతికేయాల మీకు ఇస్తున్నాం. ఇది ప్రజలకు ఇచ్చాం, ప్రజలకు తెలుసు. ఇదంతా ప్రజలు చూసి చదువుకుని ఆలకించి ఇది మంచి ప్రభుత్వం అని చెప్తారు. మీకు కూడా గణాంకాలతో ఈరోజు అన్ని లెక్కలతో ఇస్తున్నాం. మీకు ఇవన్నీ కూడా చూసి మీరు కూడా వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏదైనా ఉంటే ఇదిగో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ని మీరు తిప్పుకొట్టాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం తరపున పనిచేయాలి. మీరు కూడా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, మీ పిల్లల కోసం పనిచేస్తుంది, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. మీరేదైతే ఈరోజు ప్రజలకి, ప్రభుత్వానికి వారధలా పనిచేస్తున్నారో దానికోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. మీరు ప్రశ్న వేస్తే ప్రశ్న సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం. గతంలో మీకు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు పాత్రికేయులకి జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమాధానం చెప్తున్నారు. మీరు చూడండి. ఈ రోజున ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఏం మాట్లాడారో, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏం కోరారో వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం ఏం చేస్తుంది ఎప్పుడెప్పుడు పాత్రికేయుల ద్వారా చెప్తుంది ఈ ప్రభుత్వం. మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు, అన్ని శాఖలు చెప్తున్నాయి. ఈ రోజున మీకు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి? ఏ విషయాన్ని చెప్పారండి? ఎందుకంటే మీరు ప్రశ్నిస్తారని, అడుగుతారని. ఏనాడు కూడా పాత్రికేయుల ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు ముఖ్యమంత్రి. అదే పెద్ద వైఫల్యం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎస్, ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తున్నారు, అడిగిన దాని సమాధానం చెప్తున్నారు ఈ రోజున. అందుకే ఇది మంచి ప్రభుత్వం, ప్రజలందరూ కోరుకున్న ప్రభుత్వం, ప్రజలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలు సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తుంటే ఈరోజు దాన్ని విమర్శిస్తున్నారు. రండి, చర్చకి రండి, పాత్రికేయుల ముందు కూర్చుందాం. మీరు మనం అంతే తప్ప ఏదో మాట్లాడాలి, మీకు ఏదో పత్రిక ఉందని చెప్పి పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. వాస్తవాలు తెలుసుకోవాలి మీరందరూ కూడా. ఆ రోజు బూతులు తిట్టిన ప్రభుత్వం, మళ్ళీ ఈరోజు ఈ మంచి ప్రభుత్వం కూడా మళ్ళీ బూతులు తిడుతున్నారు. మళ్ళీ ఇదే సరిపోయింది. ఏంటంటే ప్రజల్లోకి రావడానికి ఏదో ఒకటి కావాలండి. దానికి మీరు తప్పు చేస్తే తప్పుని ఎత్తి చూపితే బూతులు తిట్టండి, దానికి సమాధానం చెప్పాలి మీరు. ఏదైనప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలారా, ఈరోజు మీరందరూ కూడా మీ కోరుకున్న ప్రభుత్వం ఈరోజు ఏదైతే బడ్జెట్ కేటాయించిందో బడ్జెట్లో అంశాలన్నీ కూడా ఒక పక్కన రైతులకి, పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, అన్ని జిల్లాల సమాన అభివృద్ధి. ఒక పక్కన చూడండి ఎన్ని వస్తున్నాయండి ఇండస్ట్రీలు. కొత్త అన్నీ కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఏ జిల్లాలో పెట్టాలో, ఎక్కడ పెట్టాలో వాళ్ళ కోరిక మేరకు అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తుంటే ఈ రోజున ఎయిర్పోర్ట్స్, పోర్ట్లు, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తుంది. ఈ రోజున ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఎంతో ఎదురు చూస్తారు. ఆ రోజున మీ పరిపాలనలో ఎవరైనా వచ్చారండి? భయపడిపోయారు మీకు ఆ రోజున మీ పరిపాలన చూసి. ఎస్, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. తిరిగి ఈయన మీద ఉన్న నమ్మకం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మనం ఏదైనా చేసుకోవచ్చు, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడు, సహకరిస్తాడని చెప్పి ఈరోజు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఈ రోజున ఓ పక్కన అభివృద్ధి జరుగుతుంది, మీరు ఆపేసిన పోలవరం నడుస్తుంది, మీరు ఆపేసిన రాజధాని నడుస్తుంది, మీరు ఆపేసిన ఎయిర్పోర్ట్ నడుస్తుంది. అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తుంది ఈ రోజున. అంటే అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ గతంలో లాగా ఏదో ప్రజల దగ్గరికి వచ్చి మాయమాట చెప్పేసి ముందుకు వద్దామని ఎదురు చూస్తున్న పాదయాత్ర చేస్తానంటారు. ఈసారి నమ్మరు మిమ్మల్ని. ఆ రోజు మీ మాయమాటలు నమ్మారండి.
మీ తండ్రి గారి మీద ఉన్న సానుభూతో మీ తల్లి గారు చెల్లాయి అందరూ కలిసి తిరిగి ఒక్కసారి అవకాశం అంటే ఇచ్చారు, అది వేరు. ఇప్పుడు అలా లేదు. మీ గురించి తెలుసుకున్నారు, మీ పరిపాలన తెలుసుకున్నారు కదా. మీరు గతంలో తెలియక మీకు అవకాశం ఇచ్చారు. మీరు అధికారం వచ్చి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధులు చేసి, రాష్ట్ర సంక్షేమం వదిలేసి, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించకుండా వదిలేసి, మీరు కేవలం మీ సంపాదన మీరే చేసుకున్నా తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించలేదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించలేదని చెప్పి తిరస్కరించి ఈరోజు అవకాశం ఇచ్చారు కూటమి ప్రభుత్వకి. మళ్ళీ మీరు రావాలని ఏదైతే కళ్ళ కన్నారో కళలు నిజం కావు, అది ప్రజలు తిప్పికొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.